వెల్కమ్ టు రీస్టార్ట్ వారియర్స్ ఛానల్. క్యాలెండర్లో మనం కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు ఒకటి నిన్న చేసినటువంటి మోడలే గత ప్లేలో. సో దాంట్లో కొంచెం డిఫరెంట్ అనమాట. ఇంతకుముందు ఏమైందంటే ఒక నెల తర్వాత ఇంకొక నెల, సపోజ్ ఆగస్ట్ ఉందనుకో, ఇక్కడ ఆగస్ట్ ఉంటే ఇక్కడ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఇట్లా అడిగేటోడు, ఓకేనా, అక్టోబర్ కానీ అడిగేటోడు. కానీ ఇప్పుడు ఏం చేసిండంటే ఫస్ట్ రివర్స్ వెళ్తున్నాడు. కింద ఆగస్ట్ ఉంది, పైన సెప్టెంబర్ ఉందన్నమాట. కింద ఆగస్ట్ ఉంది, పైన సెప్టెంబర్. సో రివర్స్ వెళ్తున్నాడు, మనం కూడా రివర్సే వెళ్ళాలి. ఇక్కడ 28 సెప్టెంబర్ 2015 ట్యూస్డే అయితే ఆగస్ట్ 18, 2015 ఏ వారం అవుతుంది అన్నారు. సో ఈ రెండు సేమ్ ఇయర్స్ కాబట్టి వీటిని మనం పట్టించుకునే అవసరం లేదు. ఓకే, పట్టించుకునే అవసరం లేదు. సేమ్ కాన్సెప్ట్. ఇంతకుముందు ఇట్లా పైన ఆగస్ట్ ఉండి కింద సెప్టెంబర్ ఉండాలి. సో ఆగస్ట్ తర్వాత ఎట్లా సెప్టెంబర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేసినాం, ఇట్లా డిఫరెన్స్ తీసుకున్నాం నెక్స్ట్. కాబట్టి ఇక్కడ ఏమైంది, రివర్స్ వెళ్ళింది, ఇట్లా రివర్స్ వెళ్ళింది. ఏమైంది, ఇక్కడ పైన సెప్టెంబర్ ఉండి ఆగస్ట్ వచ్చింది అంటే పైకి వెళ్ళింది. మనం కూడా పైకి వెళ్ళాలి అంటే రివర్స్ వెళ్ళాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఆగస్ట్ నెలలో ఆల్రెడీ 18 రోజులు అయిపోయినాయి. రిమైనింగ్ డేస్ ఎన్ని మనకి ఇక్కడ, రిమైనింగ్ డేస్ వచ్చేసి 13 డేస్ ఉంటాయి. మొత్తం 31 డేస్ కదా, ఆగస్టు నెల మొత్తం 31 డేస్ కాబట్టి ఈ 31లో 18 అయిపోయినాయి. 18 అయిపోతే ఇంకా మనకి ఎన్ని డేస్ మిగులుతాయి, 13 డేస్ మిగులుతాయి. ఇప్పుడు సెప్టెంబర్లో ఎన్ని ఉన్నాయి, సెప్టెంబర్లో 28 డేస్ అయిపోయినాయి. సో 28 డేస్, ఓకేనా. అంటే ఇక్కడ ఈ డే కనుక్కోవాలంటే ఈ రోజుకి 13 రోజుల ముందు ప్లస్ 28 డేస్ ముందేమో వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తామంటే మనం ఇక్కడ వీక్స్ తీసేస్తే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 13 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయంటే 7 రోజులు పోతాయి, వారానికి 7 రోజులు కాబట్టి. అంటే 13లో ఎన్ని ఉంటాయి, 6 ఆడ్ డేస్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ 28 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకు 0 వస్తుంది. 0 అంటే మన క్యాలెండర్ టాపిక్లో 7 అన్నా 0 అన్నా సేమ్, ఓకేనా. 7 అన్నా 0 అన్నా సేమ్ కాబట్టి దీన్ని పట్టించుకొని అవసరం ఉంటుంది. ఇప్పుడు 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మంగళవారం నుంచి 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఓకే, ట్యూస్డే నుంచి వెనక్కి 6 రోజులు వెళ్ళాలి. వెనక్కి 6 రోజులు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం చూడండి. 1 2 3 4 5 6, ఓకేనా. ఇట్లా 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. చూడండి, ట్యూస్డే కన్నా ముందు ఏమవుతుంది మనకి, మండే అవుతుంది. మండే కన్నా ముందు సండే అవుతుంది. సండే కన్నా ముందు సాటర్డే కన్నా ముందు ఫ్రైడే కన్నా ముందు థర్స్డే కన్నా ముందు వెడ్నెస్డే. మనకు ఆన్సర్ ఏంటి, వెడ్నెస్డే వస్తుంది. ఇప్పుడు 6 రోజులు వెనక్కి వెళ్ళడం కష్టం కాబట్టి ఒక్కరోజు ముందుకెళ్తే చూద్దాం. ఒక్కరోజు ముందుకెళ్తే ఏమైతే ట్యూస్డే తర్వాత ఏమొస్తుంది మనకి, వెడ్నెస్డే వస్తుంది, ఓకేనా. వెడ్నెస్డే సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి, వెడ్నెస్డే. ఇక్కడ 2 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 6 స్టెప్పులు వెళ్ళే కన్నా ఒక స్టెప్ ముందుకెళ్ళడం ఈజీ కాబట్టి మనం దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇట్లా స్ట్రేట్గా ఇచ్చింది అనుకోండి, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఇస్తే ఈ కిందికి రండి అంటే ప్లస్ చేసుకోవాలి. సో సెప్టెంబర్ తర్వాత ఇచ్చింది కాబట్టి మైనస్ చేసుకోవాలి. ఓకే, రైట్. చూడండి, సేమ్ ఇందకటి మోడలే రివర్స్ వెళ్తున్నాం. యాక్చువల్గా మనకు మంత్స్ లెక్క పెట్టుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు వెళ్తే అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత డిసెంబర్ రావాలి. కానీ ఇక్కడ డిసెంబర్ ఇచ్చి మనకి ఏం అడిగిండు, అక్టోబర్లో అడిగింది కాబట్టి మనం కూడా రివర్స్ వెళ్ళాలి. రివర్స్ అడిగితే రివర్స్. ఓకే, రైట్. ఇక్కడ ఏంటి, 23 డిసెంబర్ 1818 థర్స్డే అయితే అక్టోబర్ 16, 1818లో ఏ వారం అవుతుంది అంటున్నాడు. సో రివర్స్ వెళ్ళింది కాబట్టి మనం కూడా రివర్స్ వెళ్తాం. ఇప్పుడు చూడండి, అక్టోబర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే అక్టోబర్లో మనకి 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉంటాయి కదా, షార్ట్కట్లో 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో 16 డేస్ ఆల్రెడీ గడిచిపోయిన రిమైనింగ్ డేస్ ఎన్ని మనకి 15 డేస్లో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే దాన్ని 7తో డివైడ్ చేసినట్టయితే మనకి ఎన్ని ఆడ్ డే 14 పోతే ఒక 1 ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ -1. ఓకే, రైట్. ఇక్కడ అక్టోబర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటి, ఇక్కడ నవంబర్. సో నవంబర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే 30 డేస్ ఉంటాయి. 30 డేస్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఆ 30ని 7తో డివైడ్ చేస్తే మనకి 28 డేస్ పోతే ఇంకా 2 ఆడ్ డేస్ ఉంటాయి, -2 చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ డిసెంబర్లో 23 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 23 డేస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఈ 23లో ఎన్ని వీక్స్ ఉన్నాయంటే 7తో మళ్ళీ డివైడ్ చేయాలి. 7 3 is 21. రిమైనింగ్ ఎన్ని డేస్, 2 డేస్ అంటే -2. మొత్తం మీద మనం ఎన్ని రోజులు వెనక్కి వెళ్ళాలంటే 5 డేస్ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 డేస్ వెనక్కి వెళ్ళాలి. థర్స్డే నుంచి 5 డేస్ వెనక్కి వెళ్ళాలి. లేదా వెనక్కి 5 స్టెప్స్ వెళ్ళడం కన్నా ముందుకు 2 స్టెప్పులు వెళ్ళడం ఈజీ కదా. +2 అంటే 2 రోజులు ముందు కన్నా వెళ్ళొచ్చు, 5 రోజులు వెనక్కి కన్నా వెళ్ళవచ్చు. ఇక్కడ చూద్దాం, థర్స్డే, ఓకేనా. థర్స్డే ఉంది కదా. ఇప్పుడు +2 డేస్ ముందుకు వెళ్దాం. 1 2, ఓకేనా. 1 2 థర్స్డే తర్వాత ఏంటి మనకి ఫ్రైడే, ఓకేనా. ఫ్రైడే తర్వాత ఏంటి మనకి సాటర్డే. అంటే దీని ఆన్సర్ మనకి ఏంటి, సాటర్డే. ఆన్సర్ ఏంటి, సాటర్డే. ఇప్పుడు
5 డేస్ వెనక్కి వెళ్ళి చూద్దాం. 1 2 3 4 5. ఓకే, థర్స్డేకి ముందు మనకి ఏమొస్తుంది? థర్స్డేకి ముందు వెడ్నెస్డే వస్తుంది. వెడ్నెస్డే కన్నా ముందు మనకి ట్యూస్డే వస్తుంది. ఓకేనా, ట్యూస్డే కన్నా ముందు మండే వస్తుంది. మండే కన్నా ముందు సండే వస్తుంది. సండే కన్నా ముందు మనకి ఏమొస్తుంది? సాటర్డే వస్తుంది. చూడండి, ఇక్కడ సాటర్డేనే వచ్చింది, ఇక్కడ సాటర్డేనే వచ్చింది. అంటే మనకి ఏది ఈజీగా ఉంటే అటు వెళ్ళిపోవాలి. ఓకేనా, రివర్స్ అడిగితే రివర్సే, స్ట్రేట్ అడిగితే స్ట్రేట్. ఓకేనా, సీక్వెన్స్లో వస్తాయి. ఇంకొక మోడల్, సేమ్ కాన్సెప్ట్. ఓకే, రైట్. 25th November 2019 మండే, దెన్ 13th September 2019 వర్డే. అంటే మళ్ళీ నవంబర్ నుంచి సెప్టెంబర్కి వచ్చింది, అంటే రివర్స్ వెళ్తున్నాడు. యాక్చువల్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, కానీ నవంబర్ నుంచి సెప్టెంబర్ రివర్స్ వచ్చినట్టు మనం కూడా రివర్స్. ఇక్కడ సేమ్ ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి, సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకంటే, సెప్టెంబర్లో వచ్చేసి 30 డేస్ ఉంటాయి. 30 డేస్లో ఆల్రెడీ 13 గడిచిపోయినాయి. 13 గడిచిపోయినాయి అంటే ఇంకెన్ని ఉంటాయి? 17 ఉంటాయి. 17లో 2 వీక్స్ ఉంటాయి, అంటే 14 డేస్ తీసేస్తాం. తీసేస్తే ఇక రిమైనింగ్ ఎన్ని? 3 డేస్ మిగిలినాయి. ఓకేనా, 3 డేస్ మిగిలినాయి. రైట్. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్. అక్టోబర్ నెలలో 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో వీక్స్ తీసేయాలి. వీక్స్ అంటే 28 డేస్ తీసేయాలి. తీసేస్తే దాంట్లో ఏముంటాయి? దాంట్లో కూడా 3 డేస్ రిమైనింగ్ ఉంటాయి. ఓకేనా, నవంబర్లో 25 డేస్ కంప్లీట్ అయినాయి. 25 డేస్ అంటే దీంట్లో కూడా వీక్స్ తీసేస్తే 7 3 21 అంటే ఇక్కడ 4 డేస్ మిగిలినాయి. ఓకేనా, 4 డేస్ మిగిలినాయి. అంటే మనం ఎన్ని మొత్తం 10 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ 3 + 3 6, 6 + 4 10, -10. అంటే ఈ మండే నుంచి 7 -10 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. అంటే దీంట్లో కూడా ఒక వీక్ ఉన్నట్టే కదా. అంటే దీంట్లోకి వెళ్ళి ఒక వీక్ వెళ్ళిపోతే మనకి -3 డేస్ వేయాలి. అంటే మండే నుంచి -3 డేస్ చేయాలి. లేకపోతే మండే నుంచి +4 చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ మండే ఉంది. ఓకే, మండే ఉంది. మండే నుంచి ఏం చేయాలి? 4 స్టెప్స్ ముందుకి, 1 2 3 4. ఓకేనా, లేకపోతే మండే నుంచి 3 స్టెప్స్ వెనక్కి. ఓకేనా, మండే తర్వాత ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే తర్వాత థర్స్డే తర్వాత ఏంటి మనకి? ఫ్రైడే. ఇక్కడ చూడండి, మండేకి ముందు మండేకి ముందు ఏంటి? సండేకి ముందు సాటర్డేకి ముందు ఏంటి? ఫ్రైడే. ఓకేనా, ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి? ఫ్రైడే. ఓకేనా, ఫ్రైడే. రైటా? ఓకే, ఇప్పటివరకు ఈ 3 మోడల్స్ చాలు మార్నింగ్కి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇంకెవరైనా మీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పంపించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కటి సీక్వెన్స్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ మోడల్సే కంప్లీట్గా. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్సే, కన్ఫ్యూజ్ కాకుండా ఎటువంటి కోర్స్ లేకుండా చేస్తున్నాం మనం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ మోడల్ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. ఇందాకనే ఆల్మోస్ట్ 99% 1% తేడా. ఎందుకంటే 2020 అనేది మనకు లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫిబ్రవరి నెలని క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. క్రాస్ అయితే ఒకలాగా, క్రాస్ కాకపోతే ఇంకొకలాగా. ఇక్కడ కూడా సేమ్ రివర్స్ అడిగింది. చూడండి, మార్చి నుంచి జనవరికి వచ్చింది. యాక్చువల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి రావాలి, కానీ మార్చి, ఫిబ్రవరి, జనవరి ఇట్లా రివర్స్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం? మనం కూడా రివర్సే వెళ్ళాలి. ఓకే, రైట్. ఇక్కడ ఏమైంది? జనవరి నెలలో 23 తారీఖు అడిగిండు మనకి. ఏంటి? 20 మార్చ్ 2020 ఫ్రైడే అయితే 23 జనవరి 2020 ఏ వారం అయింది అంటున్నాడు. ఇప్పుడు జనవరిలో 23 డేస్ గడిచిపోయినాయి. అంటే జనవరి మంత్లో మొత్తం మనకి 31 రోజులు ఉంటే అందులో 23 రోజులు గడిచిపోయినాయి. కాబట్టి ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే, రిమైనింగ్ డేస్ 8 ఉంటాయి. 8లో ఒక వారం ఉంటుంది. వారం అంటే 7 రోజులు ఉంటుంది. సో ఆ 7 రోజులు తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఆడ్ డే వస్తుంది. సో 8 రోజులకి వెళ్ళి ఒక వారం వెళ్ళిపోతే మనకి -1 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మంత్ ఏంటి మనకి? జనవరి తర్వాత ఇక్కడ ఫిబ్రవరి. ఓకేనా, ఫిబ్రవరి ఉంది. ఫిబ్రవరిలో ఇది లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 29 డేస్ ఉంటాయి. 29 డేస్ అంటే దాంట్లో ఎన్ని వీక్స్ ఉన్నట్టు మనకి? 7 4 28. అంటే మనకి 4 వీక్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎంత మనకు? రిమైండర్ 1. అంటే ఈ ఫిబ్రవరి నెలలో మనకి ఎంత ఉన్నట్టు? 1 ఆడ్ డే ఉన్నట్టు. ఓకేనా, 1 ఆడ్ డే ఉన్నట్టు. నెక్స్ట్ మార్చ్ నెలలో 20 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 20 డేస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇక్కడ మనకు ఎన్ని వీక్స్ ఉన్నట్టు? 7 2 14 డేస్. 14 డేస్ ఓన్ 20లోకి వెళ్ళి మనకి ఎన్ని ఇంకా ఆడ్ డేస్ మిగులుతాయి అంటే దీంట్లో 6 ఆడ్ డేస్ మిగులుతాయి. అంటే మనం ఎంత మొత్తము ఇక్కడ 8 డేస్ అనేది వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ నుంచి? ఫ్రైడే నుంచి 8 డేస్ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 + 1 అంటే 7 డేస్. ఇక్కడ కూడా ఒక వీక్ ఉంది కాబట్టి దీన్ని మనం పట్టించుకొని అవసరం లేదు. అంటే ఒక్క డే వెనక్కి వెళ్తే సరిపోతుంది. 1 డే వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ నుంచి? ఫ్రైడే నుంచి. ఓకే, ఫ్రైడే నుంచి 1 డే వెనక్కి వెళ్ళాలి. ఏమొచ్చింది మనకి? ఫ్రైడే నుంచి ఒక రోజు వెనక్కి వెళ్తే మనకి థర్స్డే వస్తుంది. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకి? థర్స్డే. ఇప్పుడు 1 డే వెనక్కి వెళ్ళినాం. ఒకవేళ
6 డేస్ ముందుకు వెళ్తే కూడా ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. 6 డేస్ ముందుకు వెళ్ళాలి. ఓకే, 1 2 3 4 5 6. ఓకేనా. ఫ్రైడే తర్వాత ఏంటి మనకి సాటర్డే, సాటర్డే తర్వాత సండే, సండే తర్వాత మండే, మండే తర్వాత ట్యూస్డే, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే, వెడ్నెస్డే తర్వాత ఏంటి మనకి థర్స్డే. ఏమొచ్చింది మనకి ఇక్కడ కూడా థర్స్డే వచ్చింది, ఇక్కడ కూడా థర్స్డే వచ్చింది. అంటే దీని ఆన్సర్ ఏంటి మనకి థర్స్డే. ఓకేనా, థర్స్డే. క్లియరా? ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి నెలలో ఒక 6 డే ఎక్కువ తీసుకున్నాం. రైట్.